వెంకటమోహన్ గారు బిందు గారి సహాయంతో ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంఈఓ కాంచన మేడం గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి దాతగా వ్యవహరించినటువంటి వారు కుటుంబాలు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ మరియు మాకు కృపాసేవ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వీస్. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు 10th క్లాస్ పిల్లలకి కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ వారు దారా వెంకటమోహన్, దారా బిందు సహకారంతో ఈరోజు పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి ప్యాడు, పెన్ను, పెన్సిల్, ఎరైజరు పంపిణీ చేస్తున్నారు. వాళ్ళకి ఆ భగవంతుడు ఆయురారోగ్యేశ్వరాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ముందుగా మా చీఫ్ గెస్ట్ అయిన మేడం గారు, ఎంఈఓ మేడం అంచనా మేడం గారికి మా ట్రస్ట్ తరఫున, పిల్లల తరఫున, ఎలక్ట్రిక్ మీడియా తరఫున మేడం గారికి ధన్యవాదాలు. ఇదేవిధంగా మా ట్రస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాము. సో చాలా విద్యార్థులకు ఇలాగా స్టేషనరీస్ ఇచ్చి వాళ్ళకి మంచిగా ఎగ్జామ్స్ రాయాలని ఆదర్శం చెప్తూ మా ట్రస్ట్ ద్వారా జరిగింది. ఇలాగా ఈ ఇయర్ కూడా వాళ్ళ సత్యమణి బిందు గారు సహాయంతో ఈరోజు ఇక్కడ మళ్ళీ ఇదే ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. వారికి కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ నా తరపున, మా ట్రస్ట్ తరపున ధన్యవాదాలు. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దారా వెంకటమోహన్ బిందు గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న విద్యార్థులకు దీపాలను 10th క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ రాసే అట్టలు, పెన్నులు, పెన్సిళ్ళు, ఎలైజర్స్ వాళ్ళ సహాయ సహకారాలతో అందించడం జరుగుతుంది. ఇక్కడికి మాకు అతిథిగా వచ్చిన ఎంఈఓ మేడం గారికి, కాంచన మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. అట్లే మా కృపాసేవ చారిటబుల్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చేసిన మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ, అలాగే మా మేడం గారికి, కాంచన మేడం గారికి, ఉపాధ్యాయురాలకి అందరికీ మా వందనాలు, నమస్కారాలు. అలాగే ఈరోజు కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీపాలెంలో ఉన్న చోటపాలెం సంబంధించిన మండలం ఈ స్కూల్లోనూ మా 10th క్లాస్ చదువుతున్న పిల్లలకు దారా వెంకటమోహన్, దారా బిందు దంపతులిద్దరూ వాళ్ళ సహాయ సహకారంతో ఈరోజు 10th క్లాస్ పిల్లలకు ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు కిట్ అంతా ఇవ్వటం జరుగుతుంది. అలాగే గతంలో కూడా ఎన్నో పిల్లలకి సేవా కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. అలాగే వాటికి ముఖ్య అతిథిగా మాకు ఇచ్చేసిన కాంచన మేడం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. మేము పిలవంగానే వచ్చినందుకు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా మీరు ఈ 10th క్లాస్ బాగా ఎగ్జామ్ రాసి మంచి మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులకి, అలాగే మీ పాఠశాలకి, మీ గురువులకి అందరికి మంచి పేరు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీరు 1st క్లాస్లో పాస్ అయితే మీకు ప్రైజ్ మనీ కూడా మా ట్రస్ట్ ద్వారా ఈశ్వరి మేము చారిటబుల్ ట్రస్ట్ వారు మీకు సదుద్దేశంతో మీరు పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణత సాధించాలని మీ అందరికి కూడా ఇస్తున్నటువంటి ఎడ్యుకేషనల్ కిట్
ఉపయోగించుకుని జాగ్రత్తగా పెట్టుకొని పరీక్షల్లో వాడుకోవాలి వీటిని. అర్థమైందా? వాడుకొని వారు ఇచ్చిన దానికి మీరు సార్థకత చేకూర్చాలి. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సార్. మీ యొక్క దాతృత్వానికి మేము అందరం కూడా పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది చాలా మంచి సేవా దృక్పథంతో మీరు పేరులోనే ఉంది కృప అని చెప్పేసి. సో మనం ఎదగటం కాదు, మన తోటి వ్యక్తులను కూడా ఎదిగేటట్టుగా చెయ్యాలా అనేటటువంటి దృక్పథం. అదేవిధంగా ఎవరైతే చిన్నారులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారో వాళ్ళు ఎంతో చక్కగా ఎగ్జామ్స్ రాయాలా, వాళ్ళు మేము ఇచ్చినటువంటి పెన్నులు ప్యాడ్స్ ఉపయోగించి ఎంతో ఘనంగా వాళ్ళు ఇన్ని రోజులు సంవత్సరం రోజులు చదివినటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా ప్రశ్నలకి సమాధానాలు రాసి మంచిగా ఉత్తీర్ణత సాధించాలి అనే ఉద్దేశంతో మీరు ఇచ్చేటటువంటి ఈ చిరు కానుక మాకు చాలా విలువైనది సార్. మా పిల్లల తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాకుండా చక్కగా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవుతానని చెప్పేసి వారి తరఫున మీకు తెలియజేస్తున్నాను. నేను మాట ఇచ్చేసాను వీళ్ళకి. సో నా మాట నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఒకటి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. బాగా చదవాలా, మంచిగా ఎదగాల, మంచి మార్కులు తీసుకురావాలా. మీ యొక్క పాఠశాలకి ప్రధానోపాధ్యాయులకి టీచర్స్కి అందరికి కూడా మీరు బాగా చదివి బాగా రాణిస్తే ఆటోమేటిక్గా మాకు పేరు వస్తుంది. మీకేం పేరు అవసరం లేదనంటే మీ ఇష్టం. ఇంకా అర్థమైందా? కాబట్టి బాగా రాయాలి ఎగ్జామ్ ప్రతి ఒక్కరు కూడా. మరి ఇంత కష్టపడుతున్నారు, 8 గంటలకే పాఠశాలకు వస్తున్నారు టీచర్లు. మీకు ఎక్కడ డౌట్ ఉందో అన్నీ కూడా తెలియజేస్తున్నారు. మిమ్మల్ని చదవాలా, బాగా చదివించాలనేటటువంటి ఆతృత వాళ్ళకు ఉంది. దాన్ని మీద అన్ని పుచ్చుకోవాలా, పైకి ఎదగాల. ఇదే నా కోరిక. అర్థమైందా? కాబట్టి బాగా చదువుతారు, మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కృపా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకు కూడా అనేక ధన్యవాదాలు పాఠశాల యాజమాన్యం తరఫున మరియు మండల విద్యాశాఖ తరఫున మీకు తెలియజేస్తున్నాను. అదే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి గెస్ట్ కూడా, ఈ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి అవకాశాన్ని మా పిల్లలకు కలిగిస్తున్నందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇటువంటివి మీరు ఇంకా కూడా అనేకం చెయ్యాలా. ఆ విధంగా చేయడానికి మీకు భగవంతుడు శాయశక్తులా ఆయన యొక్క ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మోహన్ గారికి, బిందు దంపతులకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఇటువంటి కార్యక్రమాలు గోల్డెన్ చేయాలని చెప్పి ఆ శక్తి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూడనా ఓకే మేడం. ఓకే సార్, రెడీ? ఓకే ఇచ్చేసి మేడం. మేడం ఓకే ఓకే సార్. పాపా చెప్పా సరే. ఓకే సార్.